11వ కథలో మిత్రభేదం 11వ కథలో మనం సంజీవకుడు పింగళకుని కాటక పాటకాతులతో తిరుగుతూ ద్రోహం తలపెడుతున్నాడని దమనకుడు చెప్పడంతో అతను ఏ విధమైనటువంటి అపకారం నాకు తలపెట్టగలడు, పైగా నాకన్నా బలహీనుడు అని పింగళకుడు అడుగుతాడు. అడిగినప్పుడు ఏ శక్తి లేకపోతే మీతో శత్రుత్వానికి తలపడ్డ కదా, మీ శత్రువులైనటువంటి కాటక పాటగాదులతో తిరగడు కదా అని చెప్పి దమనకుడు అంటాడు. దమన యొక్క ఉద్దేశం మనకి తెలిసిందే. ఎలాగైనా ఈ సంజీవకుడిని అడ్డు తొలగించుకోవాలని తన ప్రయత్నం. సరే అయితే నీవు రేపు వెళ్ళి సంజీవుడి వద్ద పోయి ఆ వివరాలన్నీ తీసుకురా అని పింగళకుడు ఆజ్ఞాపించాడు. సరే దమనకుడు సంజీవకుడిని కలిసి, నీ మీద రాజు చాలా శత్రుత్వంతో ఉన్నారు, నీకు చాలా ప్రమాదం వచ్చేలా ఉంది అని చెప్పినప్పుడు, నాకు ఏ రకమైనటువంటి ప్రమాదం ఆయన వల్ల, పింగళకుడి వల్ల అని అడిగింది. సంజీవుగా నీవు మంత్రి అయినప్పటి నుండి పింగళకుడు నిన్ను చంపి తినాలనుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం అది. నిన్ను చంపి తినాలనే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి ఈ దమనకుడు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు, నన్ను ప్రాణ సమానంగా చూసుకుంటున్నది పింగళకుడు. అటువంటప్పుడు నన్ను చంపాలని ఎలా ఆలోచన చేస్తాడు? నువ్వు అమాయకుడివి, అందుకే ఎద్దు ముద్దు అన్నారు. నీరు నిర్మలంగా ఉండటం చూసి అక్కడ లోతు ఉండదు అనుకునేవాడు మూర్ఖుడు కదా. రాజుల సేవలో బాగుపడిన వాడు ఎవడు లేడు. రాజులకు స్నేహం చేయడం ఎంత తేలికో ప్రాణం తీయడం కూడా అంతే తేలిక, ఏ విషయం నీకు తెలియదా అని చెప్పి దమనకుడు అంటాడు. నేను ఆయనకు ఏ అపకారము చేయలేదే, అకారణంగా నన్ను ఎందుకు చంపాలనుకుంటాడు? ఇప్పటికీ సంజీవకుడికి అర్థం కావట్లేదు. అదా నీవు రాజ్యద్రోహులైన కాటక పాటగాదులతో చేతులు కలిపి తన రాజ్యాన్ని కబళించడానికి కుట్ర పన్నుతున్నట్టు పింగళకుడికి తెలిసిందట. దానితో మండిపడుతూ నిన్ను చంపాలని నిశ్చయించుకున్నాడు అని దమనకుడు తెలియజేశాడు. అంటే చెప్పుడు మాటలు విని రాజు ఈ నిశ్చయానికి వచ్చాడా? గుణవంతుడు గుణవంతుడు గుణవంతుడితో మెలిగేవాడు గుణవంతుడే అవుతాడు. దుష్టులతో చేరినవాడు సముద్రంలో కలిసిన నది నీరులా చెడిపోతాడు. మాయోపాయంతో జీవించే కాకి నక్క పులిలాగా భేదం మరిచి మంచివారికి హాని చేస్తారు అన్న సంజీవకుడు. అయితే ఆ కథ ఏమిటో చెప్పని దమనకుడు అడగటం, ఆ కథ చెప్పడం అది జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం చూసినటువంటి కథలో నమ్మకంగా ఉన్నటువంటి సంజీవకుడిపై పింగళకుడి శత్రుత్వాన్ని కలిగించటంలో దమనకుడు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే చెప్పుడు మాటలు. నిజానికి మనం ఒకసారి ఇతిహాసాల్లోకి వెడితే, కైకని అంతవరకు రాముడి పట్ల ఎంతో అనురాగంతో ప్రేమతో ఉన్నటువంటి, దగ్గరగా ఉన్నటువంటి పెంచినటువంటి కైకని కూడా కొన్ని వాస్తవాన్ని బేస్ చేసుకుని కల్పించినటువంటి మాటలతో ఏ విధంగా ఆమె మనసుని మార్చేయగలిగిందో మందర. అంతకు ముందు రోజు వరకు కూడా రాముడు పట్టాభిషిక్తుడు అవుతానంటే సంతోషించిన కైకని వాస్తవంగా కొన్ని ఉన్న కనిపించే ఆధారాల ప్రకారం కనిపించనివేవో కల్పించి చెప్పుడు మాటలు చెప్పడం ద్వారా మందర కైక మనసుని మార్చడం, అక్కడి నుంచి రాముడు అడవికి వెళ్ళటం, పట్టాభిషేకం జరక్కపోవడం, ఇదంతా మనం రామాయణంలో చూసాం. ఇంకా అనేక ఇతిహాసాల్లో, కథల్లో మనకు కనపడుతూ ఉంటాయి. రాజుల కథల్లో వాటిల్లో ఎక్కువగా ఈ చెప్పుడు మాటలు వినేటువంటి పరిస్థితి చాలా తీవ్రంగా మనం ఆలోచించవలసిందే. ఇంచేదంటే ఈ చెప్పుడు మాటలు చెప్పేటువంటి వాళ్ళు తమ లాభం లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఈ మిత్రభేదాన్ని కల్పిస్తూ ఉంటారు, ఈ శత్రుత్వాన్ని కల్పిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు కూడా మరీ మొత్తం కల్పించరు.
ఎవరైనా మిత్రభేదం కల్పించుకున్నటువంటి వ్యక్తి, చాడీలు చెప్పేటువంటి వ్యక్తి, చెప్పుడు మాటలు చెప్పేటువంటి వ్యక్తి కూడా పూర్తిగా కల్పించి చెప్పడం. కొన్ని ఆధారాలు సేకరిస్తాడు. తన కట్టుకథకి కలిసొచ్చేటువంటివి. ఆ ఆధారాలు చూపిస్తూ కట్టుకథ అల్లుతాడు. అవతల వ్యక్తికి ఆధారాలు పునాదిగా కనిపిస్తాయి. కనిపించి నమ్మడానికి ఆధారాలు కనిపిస్తాయి. ఆ వ్యక్తి నమ్ముతాడు. అయితే చెప్పినటువంటి వ్యక్తి ఎటువంటి వాడు, అతని వ్యక్తిత్వం ఎటువంటిది, అతను అంతకుముందు ఎలా ప్రవర్తించాడు, మంచివాడా, చెడ్డవాడా, కుయుక్తులతో ఉండేవాడా అని తప్పనిసరిగా అవతల వ్యక్తి ఆలోచించాలి. కానీ ఆలోచించడం జరగట్లా. ఎందుకంటే కొన్ని ఆధారాలు ఇస్తాడు. కంటికి కనిపించే ఆధారాలు, నమ్మగల ఆధారాలు కొన్ని ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకుని అల్లినటువంటి కథని కూడా నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అది విజయం సాధిస్తాడు. మన ఇతిహాసాల నుంచి ఈనాటి వరకు చూసే పరిస్థితి. ఇక్కడ విష్ణు శర్మ చెప్పినటువంటి కథలో కూడా అదే జరిగింది ఇక్కడ. దానికి ఆధారాలు అనేది దమనకుడు చూపించిన కొన్ని ఆధారాలు, కాటక పాటకులతో తిరగటం. అది అంతవరకు సబబే. కానీ దాన్ని బేస్ చేసుకుని ఈ ద్రోహం చేస్తుంది, నేను చంపదలుచుకుంది, ఇవన్నీ చెప్పడం కట్టు కదా, చెప్పుడు మాటలు. వాటన్నిటిని కూడా తప్పనిసరిగా ఇక్కడ పింగళకు నమ్మాడు. అంచేత ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఒక మధ్యవర్తి చెబుతున్న మాటల్ని మనం పూర్తిగా విశ్వసించడానికి వీల్లేదు. తెలుసుకు తీరాలి. అసలు ఆ చెప్పేటువంటి వ్యక్తి ఎటువంటి వాడు, అతని ఉద్దేశం ఏమిటి, అసూయ ద్వేషముతో బాధించబడుతున్నటువంటి వ్యక్తి అటువంటి మాటలు చెబుతాడు. కాబట్టి అటువంటి వ్యక్తి గురించి ముందు మనం ఆలోచించాలి. ఏవైనా వాస్తవాన్ని కొద్దిగా ఆధారం చేసుకొని, అంటే ఒక 2-3% బేస్గా ఉన్నటువంటి ఆధారాలు తీసుకుని మిగిలిన 100%, 97-99% అల్లేసేటువంటి కథలో మునిగిపోయి మనం భావోద్వేగంలోకి వెళ్ళిపోకూడదు. వెంటనే మనం ఆ వ్యక్తి గురించి ఆలోచించాలి. నిజం, ఆ వ్యక్తికి పరోక్షంలో నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ వ్యక్తినే మళ్ళీ నియోగించకూడదు. ఇక్కడ పింగళకుడు కూడా మళ్ళీ దమనకుడినే నియోగించాడు. ఇదేమిటో తెలుసురా. దానివల్ల పూర్తిగా చెడిపోయిన పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా మనం ఇటువంటివి చాలా జీవితంలో మనకి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొన్ని వాస్తవాలను ఆధారం చేసుకొని ఎక్కువ కల్పించి చెప్పే ఇటువంటి మాటలను చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. చెప్పింది విని ఊరుకుని అలాగా సరే అని చెప్పి తర్వాత మనం స్వయంగా రంగాలోకి దిగి నిజాలు తెలుసుకోవాల్సిందే. అలా తెలుసుకోకపోతే ఒక మంచి మిత్రుడిని కోల్పోవచ్చు, ఒక మంచి అవకాశాన్ని కోల్పోవచ్చు. అది జీవితాంతం బాధించవచ్చు. తర్వాత తెలుసుకున్న ఉపయోగం లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ చెప్పుడు మాటల్ని, ఆ కల్పించి చెప్పే మాటల్ని మనం జాగ్రత్తగా గమనించుకుని నిజాలు తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అది ఈ కథలో ఉన్నటువంటి గీంతి. మరో కథతో మళ్ళీ మనం కలుద్దాం.